నేనైతే ప్రపోజ్ అనేది చేశాను. డెడ్డీ పంపించి ప్రపోజ్ చేద్దాం గడ్డి అనుకున్నాను. బొమ్మకి ఎవరు పడిపోతారు ఇప్పట్లో? రింగులు, డబ్బులు. వాళ్ళు నాకు తెలుసు కాబట్టి అమ్మాయిలు ఎలా పడిపోతారు నాకు తెలుసు కాబట్టి కదా. హాయ్ బ్రో, అవును. మీకు లవ్ స్టోరీస్ ఉన్నాయా? అవునే అవును. చెప్పండి, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? చిన్నప్పటి నుంచి లేదా ఇంటరా ఇప్పుడే ఉన్నాయా? ప్రెసెంట్ అయితే ఇప్పుడైతే ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. సో దానికి ఇంకా ప్రపోజ్ చేయలేదు. సో స్కూల్లో లైఫ్ స్టోరీ, లవ్ స్టోరీ స్కూల్లో కానీ వాళ్ళని ఇష్టపడలేదు, వాళ్ళు నన్ను ఇష్టపడ్డారు వాళ్ళు కాబట్టి. వాళ్ళు ఇష్టపడ్డారు, నువ్వు ఇష్టపడలేదు. ఎందుకని? బాగోరా వాళ్ళు? ఆ? వాళ్ళు బాగోరా? బాగుంటారన్న. మరి కానీ అప్పటికి నాకు చిన్న వయసు కదా. అది అంటే అది నేను 5th క్లాస్ మాట అప్పుడు. 5th క్లాస్. 5th క్లాస్, అమ్మాయి 6th క్లాస్ అమ్మాయి. అందుకంటే పెద్దే. నాకన్నా అంటే 2 సంవత్సరాలు నేనే పెద్దవాడిని కానీ చదువులు వెనక పడిపోయా మాట. ఓకే. ఫస్ట్ ఇంగ్లీష్ మీడియం జాయిన్ చేయించారు అమ్మ వాళ్ళు. ఇంగ్లీష్ మీడియం జాయిన్ చేయించిన తర్వాత అమ్మ వాళ్ళకి ఇంకా ఫీజు ఎక్కువ కట్టలేక మళ్ళీ తెలుగులో మెయిన్ ఇచ్చేసారు. ఇంకా అప్పుడు తెలుగులో మనకు తెలుగు లాంగ్వేజ్ రాదు అప్పుడే. వాళ్ళు ఏం చేశారు, మళ్ళీ వెనకేసేసారు తెలుగులో మళ్ళీ. అందుకే 2 సంవత్సరాలు వెనక పడిపోయా మాట. ఓకే. మరి అమ్మాయిని ప్రపోజ్ చేసిన 5th క్లాస్ లో అమ్మాయి, 7th క్లాస్ అమ్మాయి? 5th క్లాస్ అమ్మాయి నాకు, అమ్మాయి 6th క్లాస్ అమ్మాయి నాకు ప్రపోజ్ చేసింది. ప్రపోజ్ చేసింది. నేనేమన్నాను, సరేలే ఓకే అని సైడ్ తీసుకున్నాను. సరే ఓకే అని చెప్పినాను. అయితే ఓకే అప్పుడే కాదు, నేను 10 days తర్వాత ఓకే చెప్పిన. ఇట్లా వదిలేటైతే లేరు, వదలరా నిన్ను? వదలరు. ఎందుకంటే నా కేర్ నా ఎలాంటి మనిషి వాళ్ళకి తెలుసు కాబట్టి, నేను మంచోను కాబట్టి తెలుసు కాబట్టి నేను వదులుకోరు. ఇప్పటికీ అమ్మాయిని లవ్ చేస్తున్నావా? లేదన్నా, అది వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళకి నేను ఎందుకు అన్నా అంటే కదా. నేను లవ్ చేయలేదు కదా. నేను లవ్ చేసే లెక్క అయితే నేను సిన్సియర్ గా లవ్ చేస్తానన్నా. అయితే అమ్మోళ్ళు అంటే బాగా చూసుకుంటున్నారు, అంతకన్నా ఎక్కువ చూసుకుంటాను నేనైతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అది అంటే 10th లో లవ్ చేసిన ఇంటర్కి వెళ్ళిపోయిన తర్వాత లవ్ మళ్ళీ నేనైతే మా కాలేజ్ ఒక అమ్మాయి నన్ను ప్రపోజ్ చేసింది అన్న. మళ్ళీ కాలేజీలోనే ప్రపోజ్ చేసి, అది ఎట్లా నా ఫ్రెండ్ ద్వారానే నా గురించి ఏం చెప్పిండో తెలీదు, చెప్పేసింది అంతా. నా మళ్ళీ ప్రపోజ్ జరిగింది, చేసింది, తినడం జరిగింది, చేసి బయటకు కలిసి తిరగడం జరిగింది. కానీ కామ్గా ఉన్నాను నేనైతే. ఇంకా ఎందుకు పట్టించుకోలేదు? అమ్మాయి బాగలేదా? అన్న అందరూ అమ్మాయిలు కూడా కొంచెం బాగానే ఉంటారు అన్న. ఎందుకు వద్దనుకున్నావు? నేను ఎందుకు వద్దనుకుంటే ఫస్ట్ లవ్ అనేది గారి నమ్మకం లేదు కదా. నమ్మకం లేదా? లవ్ నమ్మకం లేదు, అది వచ్చిపోతారు కాబట్టే కదా. ఎవరు సిన్సియర్ గా లవ్ చేసి నాతో ఉంటున్నారు, ఎవరు ఉంటారు? నీలో మ్యాటర్ లేదని అమ్మాయి మ్యాటర్ గురించి ఏమంటుందా దాంట్లో. ఇప్పుడు సరే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెబుతా. ఎగ్జాంపుల్ ఏమవుతలే కానీ నాకు. సరే ఇంటర్లో ఏం జరిగింది చెప్పు. ఇంటర్లో లవ్ గురించి చెప్పు. ఇంటర్ లవ్ గురించి చెప్పు. జవాబీ జరిగింది. ప్రపోజ్ చేస్తే అమ్మాయి నువ్వు యాక్సెప్ట్ చేయలేదా? చేయలేదు. ఫస్ట్ ఎందుకు ప్రపోజ్ చేయలేదు? నాకు ఇంట్రెస్ట్ లేక. 5th క్లాస్ లోనే నేను ఫెయిల్ అయిన ఉంది. ఇంకా నేను నాకు ఇంటర్లో ఇంకా కామ్గా ఉన్నాను. అసలు ప్రాపర్ ఎక్కడ? మా ప్రాపర్ విజయవాడ. ఇంటర్వ్యూ గుడ్డలో దిగాను. గుంటూరు అమ్మాయిలు బానే ఉంటారు కదా? అందరు బాగానే ఉంటారు, రెచ్చిగా ఉంటారు. అది ఉంటారు కాబట్టి కానీ సైలెంట్ అయిపోయా. నమ్మకం లేదు. వెనకపడలేదు అమ్మాయి పడిందిగా. ఆమె చచ్చిపోతాను కూడా, వేరే చచ్చిపోతాను, సరివేసుకుని చచ్చిపోతాను, చేయి కోసుకుని జరిగింది, సరివేసుకుని తాగుతాను చెప్పింది. కానీ ఎలా చేసింది, ఫ్రెండ్ ద్వారా చేసింది. నేనే కాల్, నాకు నా ఫ్రెండ్ ఉంది, వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి కాల్ చేపించా. అంటే ఒకసారి దానికి ఫోన్ చేయి, ఏం చేస్తుంది అని కొనుక్కోమన్నా. అది వాళ్ళ అమ్మ ఎత్తింది. అంటే నువ్వు పిల్లలు నేను మాట్లాడలా, తను చెప్పింది. అనుకున్నా ఆ పిల్ల ఏం చేస్తుంది దానికి వదిలేసేసింది కదా. సో నేను అని చెప్పేసాను కదా. సో ఏం చేస్తుంది కనుక కాల్ చేయమని చెప్పిన, చేసింది. అమ్మతో మాట్లాడింది. అంటే ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఏంటి అని అడిగారు. ఏమమ్మా పిల్ల ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు, అదే చచ్చిపోతాను, బెదిరిస్తుంది, సరిపేసుకుని చచ్చిపోతాను అని అది అడిగారంట. ఎందుకు ఎందుకే చేస్తున్నాను అంటే, అమ్మ నేను ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాను, తను అన్నాడు, అందుకని నేను చాలా అట్ట అయిపోతున్నాను అని చెప్పి అన్నాను. అంటే ఆ అబ్బాయి నాకు తెలుసు అంటే నా పిల్లలు చెప్పేసింది వాళ్ళ ఇంట్లో కూడా. అంటే ఆ అబ్బాయి కూడా ఒక అబ్బాయిని ఇష్టపడుతున్నాం అనుకోండి, ఆ అబ్బాయి నాకు తెలుసు, నా కాడే ఉన్నాడు చేసేవాడు అనుకోండి, పక్కనే ఉన్నాడండి. మరి నేను ఉన్నాను చెప్పొద్దు అన్నాడు అక్కడ. మరి చెప్తే మళ్ళీ తను మళ్ళీ ఆ అబ్బాయి ఉన్నాడు. నాకు ఒక డౌట్, ఏం చూసి వెనక పడుతున్నారు వాళ్ళు? మంచితనం చూసాను. మంచితనం ఎక్కడ కనపడుతుంది వాళ్ళకి? ఎట్లా కనపడుతున్నా, ఈ చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడుతున్నాను. నాకు కోపం వచ్చినా అందరూ ఇస్తారు రెస్పెక్ట్, నువ్వు ఇచ్చేది ఏంటి? స్పెషల్ ఏంటి అసలు? స్పెషల్ ఏంటన్నా,
ఇప్పుడు ఇప్పుడు ఈ అన్న అన్నాడు నాకు ఈ అన్నతో తిరుగుతున్నా అన్న క్లోజ్ నాతో ఎలా ఉంటున్నాడు మంచివాడు కాబట్టి ఉంటున్నాడు కదా అట్లా సేమ్ అలాగా నేనైతే డబ్బుతో ఆశపడిన అన్న డబ్బు ఉంటే ఎంత అని పెట్టేస్తా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి ఏం కావాలి డబ్బు లేదనుకో నేను సైలెంట్ అయిపోతా ముందే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పేస్తా అన్న నా దగ్గర డబ్బులు లేవు అది ముందే చెప్పేస్తా డబ్బులు ఉంటే పెట్టేస్తా అంటే ఆ మంచితనంతో అమ్మాయి నీకు పడిపోయింది ఇక. అన్న మాటలు తీరు వాళ్ళు మాట్లాడి తీరు దాన్ని బట్టి కొంతమంది ఇష్టపడతా లేదో తెలియదు అలా యాక్చువల్గా అట్లా ఇష్టపడ్డారు లవ్ కి అన్ని లవ్ కి మంచితనం అవసరం డబ్బు ఇవంతా కావాలంటారు కదా లవ్ కి. అవును కావాలంటారు కదా అది వేరే వ్యవసాయాలు అయితే డబ్బు ఉంటేనే మనీ డబ్బు ఉంటే అమ్మేది డబ్బు లేకపోతే పక్కన అంటారు అది కామన్ అందరు జరిగింది ఎక్కడ ఉన్నారు కదా లవ్ స్టోరీ అన్ని పేరు వాళ్ళే కదా అందరు జరిగిన వాళ్ళే కదా ఇప్పుడంటే ఇప్పుడు యూట్యూబ్ లో ఇప్పుడు ఏం చేస్తారు యూట్యూబ్ ఫేమస్ అయిన వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఇప్పుడు యూట్యూబ్ ఫేమస్ అయిపోయాడు చేశాడు కానీ ఈ అబ్బాయి ప్రపోజ్ చేసి నాతో ఉంటాడు లైఫ్ లో ఉండొచ్చు వాడు చేయొచ్చు అన్నట్టు ఉంటారు కొంతమంది. మరి ఇప్పుడు ఒక అమ్మాయి లవ్ చేస్తానని చెప్పిన కదా ఆ అమ్మాయి ఏం చేస్తుంది మరి? ఆ అమ్మాయి ఇప్పుడు ప్రెసెంట్ జాబ్ చేస్తున్నాను. మరి ప్రపోజ్ చేసిన అమ్మాయికి చేయలేదమ్మా. ఎట్లా తెలిసి నీకు ఆ అమ్మాయి క్లాస్మేట్ పక్క రూమ్మేట్? ఒక ఫ్రెండ్ ద్వారా. తప్పు కదా ఫ్రెండ్ ద్వారా చేయడం వల్ల అయితే చేయకూడదు అన్న. ఫస్ట్ అమ్మాయి నాకు ఇంట్రెస్ట్ బాగా నచ్చింది కాబట్టి తెల్లగుందా తెల్లగుండా తెల్లగుండా నల్లగుండా అని పక్కన పెట్టేశాను. మంచితనం చూసు కాబట్టి మంచితనం కావాలి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు లైఫ్ లో మనం ఇప్పుడు ఒక ఫ్యామిలీ పెళ్లి చేసుకుంటాం అన్న పెళ్లి చేసుకుని అత్త కోళ్ళు గోళ పెట్టుకున్నంత దాకా ఊడకూడదు. ఇద్దరు కంఫర్ట్ గా ఇద్దరు సమానంగా ఉండాలి. అత్త కోళ్ళకి ఇద్దరు సమానంగా ఉండాలి. ఉంటేనే కదన్న 55 లైఫ్ లో ఫ్యామిలీ ఉండేది. సో అలాగా ఇప్పుడు అమ్మాయి జాబ్ చేస్తున్నా జాబ్ చేస్తున్నా అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది అయితే జాబ్ కోసం ట్రై చేస్తున్నాను. ఫస్ట్ లో అయితే జాబ్ చేసాను పిక్కౌట్ లో చేశాను. అది ఇజాబ్లో చేశాను. ఇజాబ్లో చేస్తే ఇంకా 6 months చేసినాను. బాగా వర్క్ బాగుందని చెప్పి తర్వాత హైదరాబాద్ ఏ టైంలో కరోనా టైంలో లాస్ట్ టైంలో అప్పటికే హైదరాబాద్ అనమన్నారు. అది పిచ్చి లాక్డౌన్. అది ఇంకా ఇంట్లో వద్దన్నారు చెప్పి ఇంకా ఆగిపోయా. కానీ వాళ్ళు 4 రోజులు టైం ఇచ్చారు అన్నమన్న కూడా. అది సామాన్యంగా ఎక్కువగా అది టైం ఇవ్వరు వాళ్ళకి ఎవరు. అయితే ఇప్పుడు అమ్మాయికి ప్రపోజ్ చేయలేదు ఇంత మటుకి మరి అమ్మాయి ఒప్పుకోకపోతే ఏం చేస్తాం మరి? ఒప్పుకోకపోతే ఇంకా ఈ అమ్మాయి కాకపోతే మరో అమ్మాయి లేదా అది ఇంకా ఇంట్లో తెలిసిన అమ్మాయిని చేసుకోండి. అంతేనా? లవ్ గురించి ఏం చెప్తావు? అమ్మాయిల గురించి లవ్ గురించి ఏం చెప్తావు? ఇప్పుడున్న ప్రజెంట్ జనరేషన్ గురించి ఏం చెప్తావు? ఇప్పుడు జనరేషన్ గురించి అని చెప్పాలంటన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అబ్బాయినైనా అమ్మాయినైనా ఫస్ట్ చెబుతున్నాను. ఒకవేళ అబ్బాయిలు ఇష్టపడే లెక్క అయితే మనసులో ఉన్న మాట చెప్పేసేయండి ఫస్ట్. మీకే తర్వాత మనసులో పెట్టుకుని మీదకి ఇంకా చెప్పకుండా ఉన్నారనుకో నీకు ఇంకా చెప్పేస్తే బెస్ట్. అది నువ్వు అంటే నువ్వు అని చెప్పేసి నువ్వు అంటే నువ్వు ఎస్ అంటే ఎస్ నువ్వు అంటే ఈ అమ్మాయి వదిలేసి ఇంకా వేరే అమ్మాయి చూసుకోండి. అంతేగాని అమ్మాయి కావాలి అర్థంగా అమ్మాయి కావాలంటే వేస్ట్ అన్నా. చచ్చిపోతారు అన్నా అమ్మాయిలు తప్ప అబ్బాయిలు తప్ప అబ్బాయిలకు ఎక్కువ మంది ఇప్పుడు సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. అమ్మాయిల గురించి అమ్మాయి తప్ప అబ్బాయి తప్ప అన్నా 100% కాకుండా 50% అబ్బాయి తప్పు ఉండిద్ది 50% అమ్మాయిలు తప్పు ఉండిద్ది. ఇద్దరికి కంఫర్ట్ అంటే ఇద్దరు కలుపుకుంటే 100% అన్న యాక్చువల్గా అయితే. అమ్మాయిలు 2-3 అబ్బాయిలు మెయింటైన్ చేస్తున్నారు ఇట్లా మోసం చేస్తున్నారు అంటారు నిజమేనా? అమ్మాయి 2-3 అబ్బాయిలు మెయింటైన్ చేస్తున్నారు నిజమేనా ఇప్పుడున్న జనరేషన్ లో? జరుగుతుంది ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. జరుగుతాయి కదా ఇప్పుడు జరుగుతుంది కాబట్టి చెప్పగలను నాన్న. నేను చూసా ఎలా జరిగింది చెప్పనా? మా ఫ్రెండ్ కి నిజంగా లైఫ్ అలా జరిగినాయి. కళ్ళారు చూస్తున్నాను. జరగలేదా? నాకు జరగలేదు కాబట్టి నేను కామ్గా ఉన్నా. నాకు మనుషుని చూస్తే నాకు అర్థమైపోయింది. మనుషులు చెప్పేస్తావు నువ్వు ఒక మనిషిని చూస్తే నాకు అర్థమైపోయింది. ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటో నాకు ఫేస్ కాల్చి చెప్పగలను. చింటూ చెప్పి ఎలా ఉంది ఫేస్ ఎలా అనిపిస్తుంది? మంచోడా చెడ్డోడా? అలా మంచిగా చెడ్డాను దాని గురించి వదిలేసేయాలి. కొంతమంది చూడాలని చెప్పగలను. అది అమ్మాయిలకి అలా చేద్దాం చదువుతా ముందులో ఏమన్నా వాళ్ళకి ఏమన్నా మోటివేషన్ లాగా చదువుతాం అమ్మాయిలకి అలా మోసం చేద్దాం అబ్బాయిలని అర్థం కదా. ఇప్పుడు అమ్మాయిలు 2-3 మెయింటైన్ చేస్తున్నారు కదా అన్నావు కదా నిజమే అన్నావు కదా వాళ్ళకి ఏమైనా చెప్తా అలా చేయొద్దని నేను మోటివేషన్ క్లాస్ ఇస్తావా అంటున్నా. ఇక్కడ జరిగేది ఏంటి చెప్పనా? డబ్బు ఉన్న ఒక అబ్బాయి డబ్బు బట్టలు కొనిచ్చే ఒక అబ్బాయి పార్టీ తీసుకెళ్ళి ఒక అబ్బాయి ఏంటి ఇది అదే అదే కదా ఏంటి మూసుకుని సైలెంట్ మేము పిచ్చోళ్ళు ఏడవాలండి ఇక్కడ పిచ్చోళ్ళండి ఎందుకు? నాకైతే చాలా బాధ అనిపిస్తుంది అన్న. చేయడం చాలా తప్పు. మరి ఏం చెప్తావు మరి గర్ల్స్ కి? ఏం గర్ల్స్ కి చెప్పేవమ్మా ఫస్ట్ అబ్బాయిని ఇష్టపడే లెక్క ఒక సిన్సియర్ ఒక అబ్బాయి మాత్రం లవ్ చేయండి. అది లవ్ అయినా ఫెయిల్ అయినా సరే ఇంట్లో ఒప్పుకైనా ఒప్పుకైనా కానీ పోరాటం చేయండి. ఇంట్లో చెప్పుకోండి ముందు
సరే అబ్బాయికి చెప్పారు, ఇంట్లో ఒప్పుకోలేదు చేయలేదు అన్నారు కదా, కాబట్టి ఒప్పించుకునే దాకా చేయండి. నేను కూడా అంతే కదా, ఉండే నా ఇంట్లో చెప్పుకున్నా నాకు చాలా జరిగిపోతాయి, ఇంట్లో కూడా జరిగిపోతాయి. ప్రతి దానికి జరిగే ప్రతి విషయంలో ఇంట్లో చెప్పుకుంటా, అమ్మా నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను చేస్తున్నాను, ధైర్యం నేను చెప్పుకోవడం నా గారి నాకు ఉంది. వద్దు లవ్ చేయలేదు అన్నావు ఎట్లా చెప్తావు మరి ఇవన్నీ? వేరే ఎవరు లవ్ చేయలేదు అన్నావు ఒక అమ్మాయిని కూడా? నేను ఇప్పుడు చేస్తున్నాను, ఇప్పుడు ఒక అమ్మాయిని చెప్తాను. చేస్తున్నావు. కానీ చెప్పాలి, నో అని చెప్తే నాకు చెప్పాను ఉంది కానీ టెన్షన్, నో అని దాన్ని భయం కొంచెం. నీతో మాట్లాడిద్ది ఆ అమ్మాయి అసలు? మాట్లాడదా? మాట్లాడుతుంది. మరి నీతో మంచితనం ఉంది కదా, ఎందుకు ఇష్టపడట్లేదు అంటావు ఇట్రా? ఎందుకు ఇష్టపడాలని ఇంకా ప్రపోజ్ చేయలేదు కదా అన్న. చేస్తేనే కదా. ప్రపోజ్ మా ఛానల్ ద్వారా చెయ్యి, ఇంకా చెయ్యి. అది ప్రపోజ్ చేయాలి ఒకటి కదబ్బా, అది వేస్ట్, అది వేస్ట్. ఏదైనా కెమెరా కావాలండి, ఏదైతే ముందుగానే చెప్పేసుకోవాలి. కెమెరా వేస్ట్, మనుషులు ముందు నుంచోబెట్టి చెప్పేసుకోవాలి ఫస్ట్. ఇవంటే నాకు ఇష్టం. ఎలా ప్రపోజ్ చేస్తావు? ఇప్పుడు మీరు ఎవరు వచ్చింది, ఎలా ప్రపోజ్ చేస్తావు? అమ్మాయికి రింగ్ ఇస్తావా, బుకే ఇస్తావా, ఎక్కడికైనా తీసుకుపోతావా, ఎట్లా ఏం చేద్దాం అనుకో, ఎలా ప్లాన్ చేసుకుని ప్రపోజ్? అయితే ప్రపోజ్ అనేది చేశాను, డెడ్డీ పంపించి ప్రపోజ్ చేద్దాం. డెడ్డీ బొమ్మకి ఎవరు పెడిపోతారు ఇప్పట్లో? రింగులు, డబ్బులు. నాకు ఎక్కువ శాతంగా నాకు మనసులో నాకు తేలు నాకు తెలుసు కాబట్టి, అమ్మాయిలు ఎలా పడిపోతారు నాకు తెలుసు కాబట్టి కదా. మన్మధుడా నువ్వు? ఓకే. అంటే నేను ఆల్రెడీ నేను ఇద్దరికి సపోర్ట్ చేశామన్నమాట. అంటే నేను యాక్చువల్గా నేను ఇద్దరికి లవ్ మ్యారేజ్ చేసినాను ఆల్రెడీ. నేను చేసిన